అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవపడుతున్నా ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికీ వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. మొత్తానికి కోతి వాటిని విడదీసి, ఇంతోటి దానికెందుకు దెబ్బలాడుకుంటున్నారు? మీ సమస్యకి ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరిసగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది. కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది. ఆ రొట్టె ముక్కను కోతికి అందచేశారు. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అర్రెర్రే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఛే, ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టెముక్క కోతి తిని తుర్రున చెట్టెక్కి పడుక్కుంది. పిల్లులు రెండూ నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారినవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకెప్పుడూ చెబుతూ ఉంటారు, ఇద్దలి మధ్య గోడవైనప్పుడు లాభమెప్పుడూ మూడోవారికి చెందుతుందని. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనస్సులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకో ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమైంది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహమైంది. పిచ్చుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు, అవి మంచివి కావు అని. కాని ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చెయ్యసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చెయ్యాలో తెలియక అటూ ఇటూ గెంతుటూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది.